వెల్కమ్ టు డివై న్యూస్. ఉదయగిరి గడ్డపై మేకపాటి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం జనసంద్రంగా మారింది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో అపూర్వ ప్రజాస్పందనతో విజయవంతమైంది. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియా ప్రతినిధులకి, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కూటమి దగా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మంచిగా చేస్తాను, నన్ను నమ్మండి, నేను మారినాను అని చెప్పడం జరిగింది. ఆ మాటలకి ప్రజలు నిజంగానే ఇతను మారి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అనే పద్ధతిలో ఆయన దానికి తగ్గట్టే మేనిఫెస్టో చెప్పడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పటికే మంచి పథకాలు ఇచ్చున్నాను కదా, నాకంటే మంచి పథకాలు ఇచ్చేదానికి తనకి ఏమాత్రం స్కోప్ లేదు కాబట్టి అతను ఏమి ఇవ్వలేడు అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మోసం చేసే పద్ధతిలో చెప్పే మాటలు ఏ విధంగా అయినా చెప్పగలరు. చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మారు. ఇంత దగావా చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళు గ్రహించలేకపోయినారు. అదే జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం నామరూపాలు లేకుండా పోయిండేవాడు. ఏది ఒక్క రుణమాఫీ అని కానీ ఒక్క మాట చెప్పుంటే మాత్రము చంద్రబాబు నాయుడికి నూకలు జల్లేటివి కాదు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, నేను చెప్పితే మాట మీద నిలబడాల, నేను నిలబడినప్పుడే నేను ఇవ్వగలను, అంతేగాని నేను చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే మాత్రం నన్ను ప్రజలు తర్వాత అయినా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు పడే గతే పడతాది అని అనుకున్నాడు. ఆయన అనుకొని ఏమి అబద్ధం నేను చెప్పను, నన్ను నుంచి కాదు చెప్పటం, కాబట్టి నేను ఏమాత్రం చెప్పను అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక్కటి ఏ పథకం కూడా ఆయన ఈ రోజుల వరకు ఒక్కటి చేయలే. రైతులు చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉండరు, విద్యార్థుల పరిస్థితి అదే, మెడికల్ సైడ్ నుంచి అదే, ప్రతి ఒక్కటి ఏ పథకం కూడా ఆయన నెరవేర్చుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నెరవేర్చడు కూడా. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. ఆ తేడాన్ని మనం గ్రహించలేకపోయినాం. అదే రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చెప్పాడు, ఫ్రీ కరెంట్ చెప్పాడు, ఆరోగ్యశ్రీ చెప్పాడు, ఫీజు రియంబర్స్మెంట్, ఇవి ఆయన చెప్పిన 3 పథకాలు ఖచ్చితంగా సూచా తప్పక పాటించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన నవరత్నాలు అనే ప్రోగ్రాం ఒకటి పెట్టి చెప్పి ఆ పద్ధతిని అన్ని విధాలా ఆయన పాటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి ఒక్కళ్ళు మహిళలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ పడటము, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. అదే ఈరోజు నేను మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరిగిన రోజు నేను ఉదయగిరి నుంచి స్టార్ట్ అయ్యి కావలి వరకు వెళ్ళాను. ఆ రోజు ఆయన బర్త్డే ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లల బర్త్డే జరిగినట్టే జరిపించారు. అంటే ఆయన మీద అంత ప్రేమ ఉంది. అయ్యా మేము మోసపోయినాం, ఇంత దౌర్భాగ్యుడని మాకు తెలీదు, అయినా మేము ఏదో చెప్పేటప్పటికి ఇన్ని పథకాలు వస్తున్నాయి కదా, కనీసం ఆయన చెప్పిన పథకాల ప్రకారం ఆయన ఇవ్వకపోతే, ఒకవేళ ఓటు వేయకపోతే ఓడిపోయినా మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చేటి చెప్పినవన్నీ మనకు వస్తాయి అనే విధంగా ఫీల్ అయ్యారు. అయితే వీళ్ళు ఫీల్ కావటం అట్లుంచేసి మొత్తానికి మోసం జరిగిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనం 29లో అందరూ కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న రోజు ఈ పథకాలు
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.